ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి శిష్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతిథులకు లేపాక్షి కళాకృతులను జ్ఞాపికలుగా ఇవ్వాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 1 నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తెలంగాణలో అక్టోబర్ నుండి కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ నాణ్యతపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త, రచయిత గురజాడ అప్పారావు జయంతి ఈరోజు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సమావేశాలకు, కార్యక్రమాలకు హాజరయ్యే అతిథులకు లేపాక్షి కళాకృతులను జ్ఞాపికలుగా ఇవ్వాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందుకు అనుగుణంగా లేపాక్షి సంస్థలో ఉన్న కళాకృతులను నిన్న ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యకలాపాలతో పాటు రాష్ట్రం తరపున ఇతర రాష్ట్రాలకు, దేశ రాజధానికి వెళ్లినప్పుడు మర్యాదపూర్వకంగా ఇచ్చే జ్ఞాపికలు లేపాక్షి నుంచే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 1 నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. నిన్న విజయవాడలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యశాలలో సంబంధిత అధికారులతో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు అనుసరించవలసిన విధి విధానాలపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కార్యశాలలను నిర్వహిస్తామన్నారు. కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాంకేతికతను ఉపయోగించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. రైతు సహాయక కేంద్రాల సిబ్బంది, ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందితో పాటు క్షేత్రస్థాయిలో రవాణాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. తెలంగాణలో అక్టోబర్ నుండి కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం నిన్న సమావేశమైంది. సమావేశం అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడించారు. జనవరి నుండి అన్ని రేషన్ కార్డుదారులకు సన్నబియ్యాన్ని అందిస్తామని, ఈ ఖరీఫ్ నుండి కనీస మద్దతు ధరకి అదనంగా 500 రూపాయలను చెల్లించి సన్నాలు కొనుగోలు చేసేందుకు మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు. మిగిలిన శాఖలకు ఉండే పూర్తి స్వేచ్ఛ హైడ్రాకు కూడా ఉంటుందని, ఈ మేరకు నిబంధనలను సడలించామన్నారు. మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు, తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు, హ్యాండ్లూమ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని నిర్ణయించామని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం గొలదుర్తి గ్రామంలో నిన్న నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్లను అమలు చేశామన్నారు. మెగా డిఎస్సి ద్వారా 16,437 పోస్టుల భర్తీకి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పేద ప్రజలకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించామని, జిల్లాలోని బనగానపల్లిలో త్వరలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించనున్నామని మంత్రి పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ నాణ్యతపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నిన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం చేస్తోందని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో దశాబ్దాల తరబడి ఒకే విధానంలో లడ్డూ తయారీ సామాగ్రి కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని, ఈ ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు అవకాశముండదని వెల్లడించారు. తెలంగాణలోని సింగరేణి సంస్థకు 2023-24 ఏడాదిలో 4,701 కోట్ల రూపాయల లాభం వచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. నిన్న హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ, సింగరేణి లాభాల్లో సంస్థ కార్మికులకు 796 కోట్ల రూపాయలను అదనపు వేతనంగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. తద్వారా సగటున ఒక్కో కార్మికుడికి 1,90,000 రూపాయల అదనపు నగదు లభిస్తుందని తెలిపారు. దసరా పండుగ కంటే ముందే బోనస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. గత ఏడాది కంటే అదనంగా బోనస్ ప్రకటించామని, సింగరేణి సంస్థలో తొలిసారిగా ఒప్పంద ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుపతి లడ్డూలో కల్తీపై ఆరోపణలు వస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నివేదిక కోరింది.
నిన్న ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడుతూ ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి నివేదిక కోరామని, వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుపతి లడ్డూలో కల్తీ అంశం తీవ్రమైన విషయమని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాస్వాన్ మాట్లాడుతూ ఆహార పదార్థాల్లో కల్తీకి పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడిమిల్లి గ్రామంలో నిన్న నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఇందులో భాగంగా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో పలు ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టిందన్నారు. 100 రోజుల కాలంలో ప్రజలకు సుపరిపాలన అందించామని, సమర్థవంతంగా పింఛన్లు పంపిణీ చేశామని మంత్రి వివరించారు. వారం వారం ప్రపంచవ్యాప్తంగా జరిగిన వార్తల విశేషాలు, వివిధ అంశాల సమాచారంతో అంతర్జాతీయ విషయాలన్నింటినీ తెలుగులో అందించేందుకు ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన వసుదైక కుటుంబం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తొలి 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ 100 రోజుల్లో వికసిత్ భారత్ దిశగా మోదీ 3.0 పాలన సాగింది. ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపే విధంగా, తద్వారా వికసిత్ భారత్ 2047 కోసం బలమైన పునాది వేస్తూ మొదటి 100 రోజుల్లో ప్రధానమంత్రి అనేక ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నారు. కాగా ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలనపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10:30 ప్రసారమవుతుంది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని జాతీయ సమగ్రత గురించి తెలిపిన నవయుగ వైతాళికుడు, ప్రముఖ సంఘ సంస్కర్త, రచయిత గురజాడ అప్పారావు జయంతి ఈరోజు. 1862 సెప్టెంబర్ 21వ తేదీన జన్మించిన ఆయన తన రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు. కన్యాశుల్కం, ముత్యాల సరాలు, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ వంటి రచనల ద్వారా సాంఘిక దురాచారాలపై సమాజాన్ని జాగృతం చేసిన సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు. 19, 20వ శతాబ్దాలలో ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో ఆయన చేసిన రచనలు ఈనాటికి ప్రజల మన్ననలను పొందుతున్నాయి. ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం సాహితీలోకంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది. పని ప్రదేశాలలో మహిళలపై వేధింపులను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క తెలిపారు. హైదరాబాద్లో సిఐఐ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో మంత్రి పాల్గొని మాట్లాడుతూ లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ, ఉపాధి పనులకు వెళ్లే స్త్రీల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో టీ-సేఫ్ యాప్ను పోలీస్ శాఖ తీసుకువచ్చిందని చెప్పారు. పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి తెలిపారు. ప్రపంచ దేశాలు పరస్పరం సమైక్యతాభావంతో వెలసిల్లాలని ఆకాంక్షిస్తూ ఈరోజు అంతర్జాతీయ శాంతి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానం మేరకు 1982వ సంవత్సరం నుండి ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ ఆనందంతో, సుఖశాంతులతో జీవనం సాగిస్తే ఆ దేశం ప్రగతి పథంలో పయనిస్తుందని, ప్రపంచ దేశాలు కూడా శత్రుత్వ వైఖరి విడనాడి సోదరభావంతో మెలగాలని చాటి చెప్పడమే అంతర్జాతీయ శాంతి దినోత్సవ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతిథులకు లేపాక్షి కళాకృతులను జ్ఞాపికలుగా ఇవ్వాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 1 నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తెలంగాణలో అక్టోబర్ నుండి కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ నాణ్యతపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త, రచయిత గురజాడ అప్పారావు జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.